యాక్చువల్గా మీకు బాలచందర్ గారు అంటే చాలా ఇష్టం, బట్ మీరు విశ్వనాథ్ గారి దగ్గర జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు మీరు? బాలచంద్ర గారికి అప్పుడు తెలుగు సినిమా నేను చేయట్లేదు, నీకు తమిళ సరిగ్గా రాదు కదా, నేను మెడ్రాస్లో చదువుకున్నాను, బట్ తమిళ్ రాయటం అసిస్టెంట్ డైరెక్టర్ అంటే రాయాలి అండ్ ఆ భాష రావాలి, అనర్గళంగా మాట్లాడగలగాలి. నాకు అంత రాదు. నేను అక్కడ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చదువుకున్నా కూడా ఐఎమ్ నాట్ దట్ మచ్ ఆఫ్ వెల్ వెస్ట్ విత్ తమిళ్ అనమాట. అయినా కూడా బాలచంద్ర గారితో ట్రై చేశాను. నేను ట్రై చేస్తే యూ కెన్ వర్క్, యూ గోట్ దట్ ప్యాషన్ ఫిలిం గురించి చాలాసేపు మాట్లాడిన తర్వాత అన్నారనమాట. తర్వాత నేను దాని తర్వాత విశ్వనాథ్ గారు, బాబు గారిని ట్రై చేశాను అనమాట. బాబు గారు కూడా మా ఊరు పక్కనే కాబట్టి కొంచెం తెలుసు, మా పొలంలో షూట్ చేయటం దాని గురించి. దెన్ నేను పెళ్ళిడి పిల్లలు సారథి స్టూడియో వాళ్ళకి హిందీ చేస్తున్నాను, అది అయిన తర్వాత తెలుగు ఉంటుంది నాకు, యూ కెన్ కమ్ అండ్ వర్క్ అన్నారు. ఈలోగా ఏడుది నాగేశ్వరరావు గారి సినిమా స్టార్ట్ అవుతుంది, సాగర్ సంఘ్. సో ఏడుది నాగేశ్వరరావు గారిని అన్నాను, కెన్ యూ ఇంట్రడ్యూస్ మీ టు విశ్వనాథ్ గారు అన్నాను. ఐ డోంట్ వాంట్ టు రికమెండ్, జస్ట్ ఇంట్రడ్యూస్ టు మీ, ఐ విల్ టాక్ టు హిమ్ అన్నాను. అది చేయగలరా అన్న అనమాట. నాకు ఆయన నాకు దూరంగా ఎవరి దూరం తెలుసు కాబట్టి ఆ చదువుతూ అడిగాను అనమాట. సరే రికమెండేషన్ ఆయన కూడా ఇష్టం ఉండదు అని ఒకరోజు పరిచయం చేశారు. వాళ్ళు ఇంటికి వస్తే శంకరాభరణం హౌస్ అనేది పెట్టారు. దెన్ ఐ జస్ట్ టోల్డ్ హిమ్ ఐఎమ్ జస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అని చెప్పి అడగగానే సో ఐమ్ వెరీ ప్యాషనేట్ టు వర్క్ విత్ ఆల్ దిస్ 3 డైరెక్టర్స్. ఆయనతో కూడా చెప్పాను ఇది. సో యూ వర్క్ విత్ మీ అన్నారు. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అనమాట. విష్ణా గారు ఇష్టం లేదు కదా మ్యూజికల్గా, ఈజ్ ఎ వెరీ డిసిప్లిన్ డైరెక్టర్. నా ప్యాషన్, నా ప్రయారిటీ బాలచంద్ర. ఎందుకన్నానంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు అంతులేని కథ ఇవన్నీ చూసి, మరో చరిత్ర చూసి ఐ వాజ్ థ్రిల్డ్ అనమాట. ఈ టైప్ ఆఫ్ జోనర్ ఫిల్మ్. ఆయన డబ్బింగ్ సినిమాలు వస్తూ ఉంటాయి కొన్ని, అవన్నీ కూడా చాలా అయ్యో గట్టిగా బల్లగుద్దు చెప్పినట్టు ఉండేది ప్రతి సీన్ అనమాట. సో ఐ యూస్ టు లైక్ దట్ బ్రింగింగ్ డ్రామా టు ద సెల్యులాయిడ్ అనమాట, అది లైక్ చేసామన్నమాట. అదర్స్ విశ్వనాథ్ గారు అంటే ఐ అడ్మైర్ హిమ్ అండ్ ఐ టేక్ హిమ్ యాజ్ కంప్లీట్ గురు ఆల్సో. ఐ జస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ హిజ్ డిసిప్లిన్ అండ్ హిజ్ వే ఆఫ్ థింకింగ్ అండ్ ఆల్. ఓకే, మీతో పాటు వంశీ గారు కూడా చేశారు కానీ విశ్వనాథ్ గారు? నాతో పాటు కాదు, ఆయన వంశీ చేసింది బయటకు వచ్చేసి ఆయన డైరెక్ట్ చేసాడు ఆల్రెడీ మంచుపల్లికి. అప్పుడు సాగర్ సంఘం స్టార్ట్ అయింది. నేను చేసేటప్పుడు కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, ఈజ్ సీనియర్ టు మీ, ఈజ్ మచ్ సీనియర్, వెరీ సీనియర్ టు మీ. అతను ఈ హాజ్ వర్క్ ఫర్ శంకరాభరణం ఐ థింక్. ఆయన ప్రొడ్యూసర్కి బాగా క్లోజ్ కావడం వల్ల వాళ్ళు తీసిన నెక్స్ట్ ఫిల్మ్ కూడా భారతీరాజు తీసిన సినిమా ఈ కంటిన్యూడ్ లేదట అనమాట. దాని తర్వాత సాగర్ సంఘం స్టార్ట్ అయింది. ఐ జాయింట్. నేను ఒకనే కదా, విశ్వనాథ్ గారి దగ్గర ఇంకా ఉన్నారు ఇద్దరు, సాంబశివరావు అని ఒక అతను, ఈజ్ నో మోర్ నౌ, బడి సాంబశివరావు అని అతను వర్క్ చేశాడు. విశ్వనాథ్ గారు మేనల్లుడు. తర్వాత ఇంకొక అతను ఎవరో అసోసియేట్, వాళ్ళందరూ నండూరు విజయ్ అని, దర్ ఆల్ వర్కింగ్ దర్. నేనే న్యూ ఎంట్రీ ఫర్ సాగర్ సంఘం నుంచి. దెన్ ఐ స్టిక్ డౌన్. ఐ టోల్డ్ హిమ్ ఐ విల్ వర్క్ ఫర్ 3 years విత్ యూ, దెన్ ఐ వాంట్ టు వెంచర్ ఇన్ టు డైరెక్షన్ అని మొత్తం జాయిన్ అయిన రోజే చెప్పాను అది. ఇట్స్ సో హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ 3.5 years తర్వాత ఐ గోట్ ఎ ఛాన్స్. స్వాతి ముత్యం లాస్ట్ షెడ్యూల్ ఇంకా అవ్వలేదు, బట్ అయినా కూడా ఆయన అన్నారు అంత సినిమా ఫినిష్ చేసే వరకు డోంట్ గో అని. ఐ వర్క్ ఫర్ దట్ ఫిల్మ్. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.